హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉంది. ఇటువైపు టీడీపీ జనసేన కూటమికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆయన అప్లికేషన్స్తో ఐపాక్ టీం ఏదైతే సర్వే ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం అభ్యర్థులను మార్చడం కానివ్వండి, కొత్త అభ్యర్థుల రీప్లేస్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఏపీలోకి వైఎస్ షర్మిల కూడా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో భారీగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారం సాధించబోతుంది, ఇలాంటి వాటిపైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఒక సర్వే రూపొందించింది. అయితే ప్రస్తుతం గత 4.5 సంవత్సరాల కాలంగా ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రజల ఓటర్లు వాళ్ళ నాడిని తీసుకొని ఒక సర్వే రిపోర్ట్ చేసింది. ఈ సర్వే రిపోర్ట్కి కూడా చాలా భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ చెప్తూ వస్తున్నారు. కానీ చాణక్య సర్వే చేసినటువంటి ఒక రిపోర్ట్ మాత్రము కొంత భిన్నంగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్ చూసుకుంటే మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఎన్నికలు జరిగితే మాత్రము ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మాత్రము టీడీపీ జనసేన కూటమి 115 స్థానాలతో విజయం సాధిస్తుంది, ఏపీలో అధికారంలోకి రాబోతుందంటూ కూడా చాణక్య స్ట్రాటజీస్ సర్వే చెప్తూ వస్తుంది. ఇక మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పేసి చాణక్య సర్వే చెప్తుంది. ఇక 18 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇద్దరికి ఏదైతే ఇటు జనసేన టీడీపీ కూటమికి కానివ్వండి, అలాగే వైఎస్ఆర్సీపీకి కానివ్వండి, వీళ్ళిద్దరికి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది 18 నియోజకవర్గాల్లో. ఒక్కసారి చాణక్య సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం మొదటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి 8 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది అని తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతుందంటూ తెలుస్తుంది. 0 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా ఎక్కడ టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి వారికి క్లియర్ మెజార్టీ రాబోతుంది. జనసేన కూటమికి 8, అలాగే వైఎస్ఆర్సీపీకి 2. ఇక విజయనగరం జిల్లాలో కొంత భిన్నంగా కూడా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం పొందింది. కానీ ఈసారి మాత్రం టీడీపీ జనసేన కూటమి కొంత టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. విజయనగరంకి సంబంధించి ఇక్కడ మొత్తం 9 నియోజకవర్గాలు ఉంటే టీడీపీ జనసేన కూటమికి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు, ఒక చోట టఫ్ ఫైట్ ఉండబోతుంది. అది ఎక్కడ అనేది మాత్రము కొంత క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 11 నియోజకవర్గాలు. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్ బ్యాంక్ మొత్తం డివైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి స్వయాన ఆయన నియోజకవర్గం అయినటువంటి గాజువాకలో కూడా ఆయన ఓటమి చెందారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంకి సంబంధించి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలవబోతుంది. దాదాపు 11 స్థానాల్లో వీళ్ళు అధికారం సాధించబోతున్నారు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే అధికార వైఎస్ఆర్సీపీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. ఇక మరో 2 నియోజకవర్గాల్లో మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది. అయితే టఫ్ ఫైట్ మాత్రము జనసేన వైసీపీకి మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 జిల్లాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఒకటి విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో ఒకసారి విశాఖపట్నం చూసుకుంటే 15 నియోజకవర్గాల్లో 11 టీడీపీ జనసేన కూటమికి, 2 వైఎస్ఆర్సీపీకి 2 టఫ్ ఫైట్. ఇక వెస్ట్ గోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 2 జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళు 2024లో అధికారం సాధించబోతున్నారు. అంతేకాదు గత ఎన్నికల్లో కూడా ఈ 2 జిల్లాల్లో మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ప్రస్తుత రాష్ట్రంలో కానివ్వండి, ఈ 2 జిల్లాల్లో ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విశాఖపట్నం ఇందాక ఏదైతే చూసామో అక్కడ వైసీపీకి కొంత రాంగ్ స్ట్రాటజీ వచ్చింది. ఇక వెస్ట్ గోదావరిలో కూడా 15 జిల్లాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో టీడీపీ జనసేన కూటమికి 12 స్థానాలు రాబోతున్నాయి. అంటే ఇక్కడ మేజర్ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో జనసేన పార్టీ ఆ సెట్ బ్యాక్ను తీసుకోబోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 1 స్థానంలో మాత్రము టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఈ 1 స్థానం అనేది కూడా అక్కడ కూడా జనసేన వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన జిల్లా
ఏపీలోనే అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లా ఈస్ట్ గోదావరికి సంబంధించి దాదాపు ఇక్కడ 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమికి 16 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది. 16 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్టు చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్తుంది. ఇక టఫ్ ఫైట్ మాత్రము కేవలం ఒక నియోజకవర్గంలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అది కూడా జనసేన వైఎస్ఆర్సీపీకి మధ్య ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే జనసేన పార్టీకి గతంలో ఏదైతే వచ్చినటువంటి ఓట్ షేర్ కానివ్వండి, సీట్ షేర్ కానివ్వండి, వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలైనటువంటి విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ, జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ, వాళ్ళు సాధించినటువంటి పర్సంటేజ్లో కూడా అక్కడ ఎక్కువ వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత కూడా ఈ 3 జిల్లాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఈ 3 జిల్లాల్లో ఎక్కువ సీట్లు అడిగి సాధ్యమైన సీట్లు కూడా గెలవాలని చెప్పేసి ఆయన భావిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ మాత్రము వైసీపీకి టీడీపీ కంటే కూడా వైసీపీకి జనసేనకు మధ్య టఫ్ పోటీ కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక కీలక జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోను ప్రస్తుతం రాష్ట్రంలోను అధికారానికి ప్రతిపక్షానికి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి సంబంధించి ఇక్కడ మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ జనసేన కూటమి 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో గతంలో కూడా టీడీపీకి కొంత బలం ఉన్న జిల్లా, ఎక్కువ సీట్లు సాధించే జిల్లా. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కొంత విఫలమైన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈసారి మాత్రం కృష్ణా జిల్లాలో ఎక్కువ స్థానాలు టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఇటు టీడీపీకి వైసీపీకి టఫ్ ఫైట్ కనిపించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మెజారిటీ సీట్లు ఈ జిల్లాకు సంబంధించి 12 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాల్లో గెలవబోతుంది. 2 నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక మరొక కీలక జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి 12 స్థానాల్లో అధికారంలోకి రాబోతుంది. 12 స్థానాల్లో విజయం సాధించబోతుంది. కేవలం గుంటూరుకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్తుంది. ఇక 2 నియోజకవర్గాల్లో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా చాణక్య సర్వే చెప్తుంది. అయితే ఒక్కసారి గుంటూరు జిల్లా చూసుకుంటే మాత్రం గుంటూరు జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అమరావతి అనే క్యాపిటల్కి సంబంధించి ఒక ఇష్యూ మాత్రము విస్తృతంగా ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ మాత్రం 3 నుంచి 4 నియోజకవర్గాల పైన కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ టీడీపీ పార్టీకి కొంత అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా విశ్లేషణలు, చాలా సర్వేలు చెప్తున్నాయి. సో అది కూడా కొంత వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో మెజార్టీ స్థానాలు టీడీపీ జనసేన కూటమి సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి అలాగే టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే మాత్రం అది ప్రకాశం జిల్లా. అయితే 2024 ఎన్నికల కంటే కూడా 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి వచ్చినటువంటి సీట్లతో పోలిస్తే అక్కడ వాళ్ళు సాధించినటువంటి ఏవైతే 23 స్థానాలు ఉన్నాయో ఆ 23 స్థానాల్లో కూడా దాదాపు 4 స్థానాలు గెలిచినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ పార్టీ ఈసారి 8 స్థానాలు గెలవబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఆ ఒక్క స్థానం కూడా ఇటు జనసేన కంటే కూడా టీడీపీ వైసీపీకి మధ్య పోటీ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎక్కువగా బలం ఉన్నటువంటి జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రకాశం జిల్లాలో సాధ్యమైనన్ని స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు చూసుకుంటే 8 టీడీపీ జనసేన కూటమికి, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 నియోజకవర్గంలో టఫ్ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మొత్తము 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి కూడా ఇక్కడ 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నెల్లూరులో టీడీపీకి ఎక్కువ స్థానాలు గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ టీడీపీ ఓడిపోవడానికి కానివ్వండి, అధికార వైఎస్ఆర్సీపీ గెలవడానికి కానివ్వండి, మేజర్గా ఓట్ బ్యాంక్ డివైడ్ చేసినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు టీడీపీతో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కలవటం వల్ల ఈ జిల్లాలో కూడా మెజార్టీ సీట్లు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాకు సంబంధించి టీడీపీకి జనసేన కూటమికి 6, 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. 1 నియోజకవర్గంలో మాత్రము
టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక జిల్లా కడప జిల్లాకి సంబంధించి ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలకు సంబంధించి 4 స్థానాల్లో మాత్రము టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. 4 స్థానాల్లో మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 2 స్థానాల్లో మాత్రం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉంది ఈ 2 నియోజకవర్గాల్లో. కానీ ఇక్కడ కడపకి సంబంధించి కూడా ఎక్కువ స్థానాల్లో ఇటు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ కడపలో ఎక్కువ స్థానాలు పొందింది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి సేమ్ గతంలో ఏదైతే నియోజకవర్గాల్లో గెలిచిందో ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ గెలవబోతుందంటూ కూడా వైసీపీ ఒక స్ట్రాటజీకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ వ్యూహం మాత్రం ఎవరు ఊహించని విధంగా మాత్రం ఇక్కడ కొంత టఫ్ ఫైట్ కనిపించే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమికి 4, వైసీపీకి 4, ఇక్కడ 2 స్థానాల్లో మాత్రము టఫ్ ఫైట్. ఇక మరొక జిల్లా కర్నూలు జిల్లాకి సంబంధించి కూడా ఎక్కువగా టీడీపీకి కూడా ఎక్కువ బలం ఉన్నటువంటి జిల్లాలో కర్నూలు జిల్లా ఒకటి. కర్నూలు జిల్లాలో దాదాపు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7. అంటే ఎక్కడ టీడీపీ తన ఓట్ బ్యాంక్ని గెయిన్ చేసుకోవడం అనేది ఈ జిల్లాలో మాత్రం కొంత తగ్గిందని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ఏదైతే గతంలో ఎక్కువ స్థానాలకు సంబంధించింది, దాదాపు 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కర్నూలు 10 స్థానాలకు పైగా గెలిచింది. కానీ ఈసారి మాత్రము కొంత డౌన్ఫాల్ అయ్యి ఇక్కడ 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీకి 5 స్థానాలు వస్తూ అంటే చెప్తున్నాయి. ఇక 2 స్థానాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పోటీ ఉండే పరిస్థితి కనపడుతుంది. ఇక జిల్లాల వారీగా రాయలసీమకి సంబంధించి ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి జిల్లాగా అనంతపురం జిల్లాకి సంబంధించి ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది. 10 నియోజకవర్గాలు. ఎందుకంటే రాయలసీమ బెల్ట్కి సంబంధించి రాయలసీమలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతుంది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. కానీ ఊహించని విధంగా అనంతపురంలో మాత్రము 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. 3 నియోజకవర్గాల్లో మాత్రము వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉంది అంటూ కూడా చాణక్య సర్వే చెప్తుంది. ఇక ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఈ ఒక్క నియోజకవర్గము ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించి చిత్తూరు జిల్లాకి ఇక్కడ జనసేన పార్టీకి కూడా కొంత స్పేస్ ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు తిరుపతి కానివ్వండి, నగరి కానివ్వండి, ఇక మిగతా నియోజకవర్గాలు చిత్తూరు కానివ్వండి, ఇలా ఈ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి గతంలో కూడా కొంత ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కూటమి విజయం సాధించబోతుంది. 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. 2 నియోజకవర్గాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 175 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన కూటమికి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. 18 నియోజకవర్గాల్లో మాత్రము 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు కానివ్వండి, విశాఖ జిల్లాలు కానివ్వండి, ఇక్కడ జనసేన పార్టీతో వైసీపీకి కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక మిగతా జిల్లాలు ఏవైతే కృష్ణా, గుంటూరు, రాయలసీమకు సంబంధించిన జిల్లాల్లో టీడీపీ వైసీపీకి మధ్య ఎక్కువ వార్ జరిగే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారి గతంలో చాణక్య సర్వేస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా గతంలో ఒకసారి చూసుకుంటే 2019 ఎన్నికలకు సంబంధించి అక్కడ 120 నుంచి 135 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా గతంలో చాణక్య సర్వే చెప్పింది. ఈ నేపథ్యంలోనే చాణక్య సర్వే ఇచ్చినటువంటి ఇప్పటి రిపోర్ట్ 2024 ఎన్నికలకు సంబంధించి చాణక్య సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్లో మాత్రము కొంత భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. 115 నుంచి 128 వరకు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. 42 నుంచి 55 వరకు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఉంది. అదర్స్ 4 నుంచి 7% వరకు అదర్స్ గెలిచే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రిపోర్ట్ ప్రకారము ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నారు. 2014లో ఎలాంటి సీన్ రిపీట్ అయిందో అలాంటి సీన్ 2024లో కూడా రిపీట్ అవ్వబోతుందంటూ కూడా చాణక్య సర్వే చెప్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ కానివ్వండి, నియోజకవర్గాల వారీగా వీరు తీసుకున్నటువంటి రిజల్ట్స్ కానివ్వండి, కేవలం ప్రస్తుతం
ఎన్నికలకు 3 నెలలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు ఏమి ఆశిస్తున్నారు, ప్రజలు మళ్ళీ ఎవరిని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారో ఆ రిపోర్ట్ ప్రకారమే ఈ సర్వే చేసినట్టు తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే కూటమిలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎంట్రీ ఇస్తే మాత్రము ఇక్కడ టీడీపీ జనసేన కూటమిలోకి ఇక్కడ ఎన్ని సీట్స్ డివైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ షర్మిల వస్తే ఆ నెగిటివ్ ఓట్ బ్యాంకు వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్ బ్యాంకు ఎవరికి టర్న్ అవుతుంది? టీడీపీ జనసేనకి టర్న్ అవుతుందా, లేదంటే షర్మిల పార్టీకి కాంగ్రెస్ పార్టీకి టర్న్ అవుతుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. షర్మిల వస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది? ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మధ్యలో మాత్రము చాణక్య సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రము ఇప్పుడు రాజకీయాల్లో కొంత ప్రకంపనలు రేపే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొన్ని సర్వేస్ జగన్మోహన్ రెడ్డి 107 నుంచి 117 స్థానాలతో మళ్ళీ అధికారంలోకి రాబోతారని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. కానీ చాణక్య సర్వే మాత్రం కొంత భిన్నంగా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా చాణక్య సర్వే చెప్తుంది. మరి ఈ రిజల్ట్స్ ఇలానే కంటిన్యూ అవుతాయా? కేవలం ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకారం టీడీపీ జనసేన కూటమికి కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రస్తుత పథకాలకు సంబంధించి తీసుకున్నటువంటి సర్వే ఇవి రియల్ పోల్స్ కాదు, ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదు, కేవలం ప్రీ పోల్స్. ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఒక సర్వే ప్రకారం తీసుకున్నటువంటి ప్రీ పోల్స్. ఈ ప్రీ పోల్స్ ఇవే కంటిన్యూ అవుతాయా? రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇదే రిజల్ట్స్ వస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. కానీ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా కూడా కొన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి చాలామంది అభ్యర్థుల్ని మారుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సర్వే మాత్రము పార్టీలకి కొంత షాక్ ఇచ్చే పరిస్థితి ఉంది అధికార వైఎస్ఆర్సీపీకి. కానీ జనసేన టీడీపీ కూటమికి మాత్రము ఈసారి ఎక్కువ మెజార్టీ స్థానాలు రాబోతున్నాయంటూ కూడా తెలిసింది. మరి ఖచ్చితంగా జనసేన టీడీపీతో కలవటం వల్ల వాళ్ళ అధికారంలో సాధించడానికి ఒక కీలక పాత్ర అయితే పోషిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి, విశాఖ జిల్లాకు సంబంధించి, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ 4 జిల్లాల్లో జనసేనకి గతంలో ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఇప్పుడు టీడీపీకి అడిషనల్గా యాడ్ అవ్వబోతుంది. వాళ్ళు గెలవడానికి కూడా, ఎక్కువ స్థానాలు సాధించడానికి కూడా జనసేన కారణమవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.